ఈ పరిశుద్ధ ఆరాధనను ప్రారంభం చేసుకునడానికి ప్రార్థన ద్వారా ఈ యొక్క ఆరాధనను ప్రారంభించుకుందాం. మహోన్నతుడైన మా యేసు ప్రభువా, మా దేవా, మీ పరిశుద్ధ పాదములకు స్తుతులు స్తోత్రములు. నాయన దేవా, కొద్ది నిమిషములు నీ సన్నిధిలో చేరి ఇలాగున్న ప్రార్థించగలిగేటువంటి భాగ్యము, ఆరాధించగలిగేటువంటి భాగ్యము మీరు మాకు అనుగ్రహించిన విధానం కొరకై మీకు వందనాలు. మరలా మా ప్రియ బిడ్డలను ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇలాగున కలుసుకోవడానికి మీరు ఇచ్చినటువంటి యొక్క అవకాశమును బట్టి మీకు వందనాలు. ఈ భయంకరమైనటువంటి దుర్దినాల్లో ప్రభువా, ఇలాగున నీ మందిరములో చేరి మిమ్మల్ని స్తుతించగలిగేటువంటి ధన్యత మీరు మాకు అనుగ్రహించిన విధానం కొరకై మీకే వందనాలు, స్తుతులు స్తోత్రములు. నాయన దేవా, కొద్ది నిమిషములు పాటల ద్వారా, వాక్యము ద్వారా మిమ్మల్ని మహిమపరుస్తూ ఉండగా మీ ఆశీర్వాదాన్ని ప్రియ బిడ్డల మీద మీరు పంపించండి. పాటలు పాడుచున్న బిడ్డలను, వాయిద్యములు వాయిస్తున్న బిడ్డలను ప్రభువా, ఇదిగోనైనా ప్రభువా, వీడియో షూట్ చేయించినటువంటి కుమారుని కూడా మీరే ఆశీర్వదించి మహిమ ఘనత ప్రభావం పొందుతున్నారని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. కీర్తన పుస్తకం నుండి 16వ కీర్తన. యెహోవా నా మొర ఆలకించెను. ధన మహాదయను నన్ను గణించెను. నిశలది నహీనుడగున దుహాయనుడు ప్రాణి గ్రహించి మనిపెను. యెహోవా నా మొర ఆలకించెను. ధన మహాదయను నన్ను గణించెను. పిశాచి గడిని పడగొట్టెను. ధన వశాన నన్ను నిలువబెట్టెను. ప్రశాంత మధుర సువిశేష వాక్ఫల నిశాంతమున తీర్చి సేద తీర్చెను. యెహోవా నా మొర ఆలకించెను. ధన మహాదయను నన్ను గణించెను. మధవళము పోలు నామదిన్ ధన ప్రదీప్త వాక్యం కుషాతిన్. యథేచ్ఛలన్నిటి గుదించి పాపపు మొదల్ తుదల్ నరికి ధరికి చేర్చెను. నా మొర ఆలకించెను. ధన మహాదయను నన్ను గణించెను. అనీతి వస్త్రమెడాలించెను. యేసు నాదు రక్తమున ముంచెను. వినోత్రయోత్రమి ధనుని ఎన్నడు గణవినన్ ప్రేమ నాకు చూపెను. యెహోవా నా మొర ఆలకించెను. ధన మహాదయను నన్ను గణించెను. విలాపవా వినిచెను. శ్రమ కలాపములకు సెలవిచ్చెను. శిలానగముపై కిలాగి నన్ను సుఖ కళావళి మనసులో నిలిపెను. యెహోవా నా మొర ఆలకించెను. ధన మహాదయను నన్ను గణించెను. అగణ్య పాపి అని త్రోయక నన్ను గూర్చి తన సుతుని దాచక తెగించి మృతికు పగించి పాపపు నెగుల్దికు సొగసుగా నడాచెను. యెహోవా నా
గణించెను ధన మహాదయను నన్ను గణించెను. Praise the Lord. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు మహోన్నతమైన నీ ఉపకారములు మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణం పరవశించనా నీ కృపలోని పరవశించనా నీ కృపలోని పరవశించనా. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి. అడుగులు తడబడగా నడిపినది నీ దివ్య వాక్యమే కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను. నీ వాక్యమే మకరందమై బలపరచును నన్ను. నా యేసయ్యా స్తుతి పాత్రుడా ఆరాధన నీకే. నీ వాక్యమే మకరందమై బలపరచును నన్ను. నా యేసయ్యా స్తుతి పాత్రుడా ఆరాధన నీకే ఆరాధన నీకే. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు మహోన్నతమైన నీ ఉపకారములు మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా నీ కృపలోని పరవశించనా నీ కృపలోని పరవశించనా. నీ సత్య మార్గములు నేర్చుకున్న అనుభవమే పరమలింపచేసి సాక్షిగా నిలిపాయి. నీ సత్య మార్గములు నేర్చుకున్న అనుభవమే పరమలింపచేసి సాక్షిగా నిలిపాయి. కలత చిందక నిలిపినది నీ దివ్య దర్శనమే గమ్యము చేరే శక్తి నన్ను నింపి నూతన కృపనిచ్చెను. ఆరాజుడా
శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు మహోన్నతమైనని ఉపకారములు మహోన్నతమైనని ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా నీ కృపలోనే పరవశించనా నీ కృపలోనే పరవశించనా. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని సంఘమా, మీ అందరికీ మన ప్రభువును రక్షకుడును అయిన యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభములు కలుగునుగాక. మరలా ఈ ప్రత్యేక సమయంలో ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మిమ్మల్ని కలుసుకునడానికి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. ఈ ఛానల్ ద్వారా వాక్య సందేశమును మీతో కొద్ది నిమిషములు పంచుకోవాలని నేను ఆశపడుచు ఉన్నాను. వాక్యమును ధ్యానించే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. నాతో కలిసి మీరు తలలు వంచి కండ్లు మూసుకున్నట్లయితే ప్రార్థన చేయదము. మహోన్నతుడైన మా యేసు ప్రభువా, మా దేవ, మీ పరిశుద్ధ పాదములకు స్తుతులు స్తోత్రములు. నాయన, కొద్ది నిమిషములు నీ వాక్యమును మేము ధ్యానించడానికి మీరిచ్చిన ఈ భాగ్యము కొరకై మీకే వందనాలు ప్రభు. ఇదిగో నాయన, ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మా ప్రియ బిడ్డలను మీరు దర్శించండి. ఈ వాక్యం ద్వారా వారితో మీరు మాట్లాడండి ప్రభా. నీ సన్నిధిలో ఉన్నటువంటి శ్రేష్టమైన తలంపును నాకు అనుగ్రహించండి. నన్ను నిలువబెట్టి మీరే మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు పొందుతూ ఉన్నారని యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ సమయంలో దైవ వాక్యమును మనము కొద్ది నిమిషములు ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యోహాను వ్రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనమును మనం పరిశీలించేద్దాం. 3వ వచనం, యోహాను వ్రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. 3వ వచనములో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది, చదువుకుందాం. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూసిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. చిన్న వాక్యమును మనము పరిశీలించుద్దాం. మన సహవాసం అయితే తండ్రితో కూడాను యేసుక్రీస్తుతో కూడాను అనే మాటను మనము కొద్ది నిమిషములు పరిశీలన చేద్దాం. ఈ దిన ధ్యాన అంశము సహవాసము లేక స్నేహము అనే ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మనము ధ్యానం చేసుకుందాం. సహవాసము, స్నేహము అనేటువంటి మాటలో చాలా మాధుర్యం కనబడుచూ ఉంటుంది. మానవ జీవితాన్ని మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, మానవ జీవిత యాత్రలో సహవాసమునకు లేక స్నేహానికి చాలా ప్రాధాన్యత ఉన్నది. సాధారణంగా మనుషులను మనం పరిశీలన చేస్తూ ఉంటే సహవాసము
అనేది మానవ జీవితంలో ఒక భాగము. సహవాసము లేక స్నేహము చేయని మానవుడు లోకములో ఎవరు కూడా ఉండరు. స్నేహానికి చాలా ప్రాధాన్యతనిస్తూ ఉంటారు మనుష్యులు. సహవాసములకు చాలా ప్రాధాన్యతనిస్తూ ఉంటారు. స్నేహము అనేది ఎంత ప్రధానమైనదంటే మనుష్యుల జీవితాలను ప్రభావితం చేస్తూ ఉంటుంది. లోకములో ఒక సామెత మనకు కనబడుచు ఉంటుంది. మన జీవిత విధానము ఎలాగున ఉన్నది అని చెప్పాలంటే మనము చేసేటువంటి సహవాసం మీదనే మన జీవిత విధానం అనేది ఆధారపడి ఉంటుంది. ఒక సరైనటువంటి మార్గంలో మన జీవితం నడవాలి అన్నా, ఒక సక్రమమైనటువంటి మార్గంలో మన జీవిత యాత్ర కొనసాగాలి అన్నా, లేకపోతే సమాధానముగా మన జీవితం కొనసాగాలి అన్నా, సంతోషముగా మన జీవిత యాత్రను కొనసాగించాలి అన్నా, మనము చేసేటువంటి సహవాసం మీద అది ఆధారపడి ఉంటుంది. ఇక్కడ మనం గమనిస్తే దేవుని యొక్క వాక్యములో చాలా చక్కని మాట మనకు కనబడుచును. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను అనే మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇక్కడ ఈ అంశంలో రెండు ప్రధానమైనటువంటి సత్యాలను ఈ దినమందు మనం పరిశీలన చేద్దాం. మొదటి సత్యం ఏమిటంటే దేవునితో సహవాసం. దేవునితో సహవాసం ప్రియులారా, ఎల్లప్పుడూ కూడా దేవుడు తలస్తూ ఉంటాడంట. ఏమనంటే నరులతో సహవాసము చేయాలని దేవుడు ఆశపడుతూ ఉంటాడట. మానవుడితో సహవాసము చేయాలని ప్రతినిత్యము కూడా దేవుడు తపన పడుతూ ఉంటాడట. ఎగ్జాంపుల్గా మనం చూస్తాం, ఆది కాలంలో ప్రతి దినము కూడా ఆదాముతో సహవాసం చేయడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఆదాముతో సహవాసం చేయడానికి ప్రతి నిత్యము కూడా దేవుడు తపనపడి అనుదినము కూడా ఆదామును కలుసుకొనడానికి ఆయన ఇష్టపడిన దేవునిగా ఉన్నాడు. బైబిల్లో ఒక చక్కని మాట మనకు కనబడుచు ఉంటుంది. అబ్రహాముకి ఒక ప్రత్యేకత ఉంది. అబ్రహాము జీవితాన్ని మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు అబ్రహాము జీవితంలో ఒక మంచి పేరు మనకు కనబడుచు ఉన్నది. అదేమంటే దేవునికి స్నేహితునిగా అబ్రహాం పిలువబడ్డాడు. దేవునికి స్నేహితునిగా అబ్రహాం పిలువబడ్డాడు. దేవుని యొక్క మనస్సులో ఉన్నటువంటి మాటను అబ్రహామునకు మరుగు చేయలా. ఏ రహస్యము కూడా దేవుడు దాచిపెట్టలేదు అబ్రహామునకు. ఏదైతే అబ్రహాముతో సహవాసమును కొనసాగించాడో అదే సహవాసం బైబిల్లో మనం చూస్తాం. మోషేను గూర్చి కూడా మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు అనుదినము కూడా మోషేతో సహవాసం చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అనాది కాలము నుండి కూడా మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఆదాముతో సహవాసం చేసినటువంటి దేవుడు అబ్రహాముతో సహవాసం చేశాడు. అబ్రహాముతో సహవాసం చేసినటువంటి దేవుడు ప్రియులారా మోషేతో కూడా తన సహవాసమును కొనసాగించాడు. దీనిని బట్టి మనం ఆలోచన చేస్తే దేవునికి చాలా ఇష్టం
మనుషులతో సహవాసము చేయటం అనేది దేవునికి చాలా ఇష్టం. మనుషులతో సహవాసము చేయాలని ఆయన ఆశపడే దేవునిగా కనబడుచు ఉన్నాడు. అందుకనే ఆయన తన అద్వితీయమైనటువంటి స్థానమును విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తన మహోన్నతమైనటువంటి స్థితిని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి నరులతో ఒక నరునిగా ఆయన సహవాసం చేశాడు. ఈనాడు వ్యక్తిగతంగా మనం ఆలోచన చేద్దాం. మనము చేసేటువంటి సహవాసం ఎలా ఉంది? మనము ఎవరితో సహవాసమును బట్టి మన జీవిత విధానం అనేది ఎలా కొనసాగుచు ఉన్నది? ఆలోచన చేద్దాం. బైబిల్లో ఒక చక్కని మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, వాక్యమును మనం పరిశీలన చేస్తే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని చూడండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ప్రియ విశ్వాసులారా, ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ నీతో సహవాసం చేసేటువంటి దేవుడు, లేక నిన్ను పిలిచిన దేవుడు ఆయన ఎలాంటి వాడంటే నమ్మదగిన వాడు. గమనించాలి ప్రియులారా, మనము చేసేటువంటి సహవాసములో చాలాసార్లు నమ్మక ద్రోహం అనేది కనబడుచు ఉంటుంది. చాలాసార్లు మనము నమ్మినటువంటి వారు, మనము సహవాసం చేసేటువంటి వారు, లోక సంబంధమైనటువంటి స్నేహితులైనటువంటి వారిని మనం గమనిస్తూ ఉన్నప్పుడు చాలాసార్లు మనలను నమ్మించి మోసగించేటువంటి వారు కనబడుతూ ఉంటారు. ప్రియ విశ్వాసులను ఇక్కడ దేవుని యొక్క వాక్యములో మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఆయన మన జీవితాలతో సహవాసం చేస్తే ఆయన ఎలాంటి వాడంటే నమ్మదగినటువంటి వాడుగా కనబడుచు ఉన్నాడు. ఆయన నన్ను ఆయన పిలిచాడు. ఆ పిలుపులో నమ్మకత్వము అనేది కనబడుచు ఉన్నది. ప్రియ విశ్వాసులారా, నీ సహవాసము దేవునితో ఉన్నదా? ఈ ఉదయకాల సమయంలో నేను అడుగుచూ ఉన్నాను, దేవుని సేవకునిగా నీ సహవాసం మనుషులతో ఉన్నదా? ఆలోచన చేయి. చాలాసార్లు అనేక మంది క్రైస్తవ విశ్వాసుల సైతము కూడా ఒక ప్రక్క దేవునితో సహవాసం చేస్తూ మరొక ప్రక్క లోకముతో సహవాసం చేస్తూ ఉంటారు. ఒక ప్రక్క ప్రార్థన చేస్తూ మరి ఒక ప్రక్క లోక సంబంధమైనటువంటి కార్యకలాపాల్లో వారు నిమగ్నమై ఉంటారు. ఒక ప్రక్క దేవుని యొక్క సన్నిధికి వస్తూ ఉండి మరి ఒక ప్రక్క లోకానుసారమైనటువంటి కార్యములలో వారు కొనసాగుతూ ఉంటారు. దేవుని యొక్క వాక్యంలో చక్కని మాట డీలరా, ఈ మాటను మనం గమనిస్తూ ఉన్నప్పుడు లోక స్నేహము ఏమంటాడంటే, లోక స్నేహము దేవునితో వైరవము. నీవు లోకముతో సహవాసం చేస్తే అది దేవునికి అయిష్టముగా కనబడుచున్నది. నీవు లోకముతో సహవాసం చేస్తే అది దేవునికి వైరవముగా లేక దేవునికి నీవు శత్రువుగా కనబడుతూ ఉంటావు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో నీవు ఆలోచన చేయి, నీ సహవాసం అనేది ఎట్లున్నది? దేవునితో నీ సహవాసం ఉన్నదా, లేక లోకముతో నీ సహవాసం ఉన్నదా? ఆలోచన చేయి. రెండవ సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే దినవృత్తాంతములో 2వ గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనం చదవండి. ఐశ్వర్యమును ఘనతను అతనికి మెండుగా కలుగు చేస్తాను. దేవుడు అతనికి మెండుగా ఐశ్వర్యమును ఘనతను అనుగ్రహించిన దేవుడిగా కనబడుచు ఉన్నాడు. ప్రియ విశ్వాసులను మనం ఆలోచన చేద్దాం. ఇక్కడ రాసేటువంటి యెహోషాపాతుని గురించి మాట్లాడినటువంటి మాటలను మనం పరిశీలన చేద్దాం. ఐశ్వర్యమును ఘనతను దేవుడు అతనికి మెండుగా కలుగు చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అంటే పరిపాలన అంతా కూడా చాలా చక్కగా సంతోషముగా సాగించవలసినటువంటి దేవుడు లేక సాగించవలసినటువంటి రాజు. ఆ రాజు దేవునితో సహవాసము చేయవలసినటువంటి రాజు.
ఆ రాజు దేవునికి విధేయుడిగా ఉండవలసినటువంటి రాజు. ఆ రాజు దేవునికి నమ్మకస్తుడిగా ఉండవలసినటువంటి రాజు. కానీ ఇక్కడ ఆ రాజు చేసినటువంటి కార్యాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు, యోధా రాజు అనేటువంటి యెహోషాపాతును గూర్చి మనం మాట్లాడుతూ ఉంటే భక్తి కలిగిన వాడు అనే మాటను మనం చూస్తాం. భక్తి కలిగిన వాడు, దేవుని దృష్టికి న్యాయమైనది చేసిన వాడు, దేవునికి అనుకూలమైనది చేసిన వాడు, దేవుని ఎదుట యథార్థముగా నడుచుకున్నవాడు. అన్ని మంచి లక్షణాలే కనబడుతూ ఉన్నాయి, అన్ని మంచి లక్షణాలే కనబడుతూ ఉన్నాయి. కానీ ఇక్కడ దేవునితో అంత ఉన్నతమైనటువంటి సాంగత్యము చేసినటువంటి రాజు రాను రాను తోటి మనుషులకి ఆకర్షితుడైపోయాడు. ఒక రాజును మనం గమనిస్తూ ఉన్నప్పుడు దేవుని చేత మిక్కిలి ఆశీర్వదించబడిన రాజుగా ఉన్నాడు. అయినను ఇక్కడ దేవునికి విరోధస్తులతో సహవాసం చేశాడు. ఆ విరోధి అయినటువంటి రాజు ఎలాంటి వాడంటే పూర్తిగా అన్యుడిగా కనబడుచు ఉన్నాడు. అన్యుడు మాత్రమే కాదు, దేవునికి ఒక విరోధిగా. అలాంటి రాజుతో ఈ భక్తి కలిగినటువంటి యెహోషాపాతు చేసినటువంటి కార్యం ఏంటంటే వియ్యమందాడు రాజు అయినటువంటి అహాబుతో. ప్రియ విశ్వాసులారా, భక్తి కలిగిన వారితో సహవాసం చేయాలి. లేక విశ్వాసులు తోటి విశ్వాసితో సహవాసం చేయాలి. ప్రార్థించే వారితో సహవాసం చేయాలి. లేక మారు మనస్సు రక్షణ అనుభవం కలిగినటువంటి వారితోనే సహవాసం చేయాలి. క్రైస్తవుడితోనే సహవాసం చేయాలి తప్ప అన్యునితో సాంగత్యం చేయకూడదు. ఇక్కడ ఒక అన్యునితో భక్తి కలిగిన రాజు సాంగత్యం చేశాడు. ఆ సాంగత్యం ఎలా ఉన్నదంటే, ఆ భక్తిహీనుడైనటువంటి అహాబుతో సాంగత్యం చేసినప్పుడు ఆ రాజుతో కూడా యుద్ధానికి వెళ్ళవలసినటువంటి అవసరత ఏర్పడింది. ఏర్పడినప్పుడు అక్కడ ఘోరమైనటువంటి పరాజయాన్ని అనుభవించాడు. మరణించవలసిందే. కానీ ఆ మరణకాల సమయంలో యెహోషాపాతు చేసినటువంటి కార్యం ఏమిటంటే అతడు దేవునికి మొర్రపెట్టాడు. అతడు దేవునికి మొర్రపెట్టినప్పుడు ఆ మరణము నుండి దేవుడు తప్పించి ఇక్కడ మాట్లాడుచున్నటువంటి మాటను మనం గమనిస్తూ ఉన్నప్పుడు చూడండి, దినవృత్తాంతములు 2వ గ్రంథం 19వ అధ్యాయము 2వ వచనాన్ని చూడండి. 2వ వచనం, దీర్ఘదర్శి హనానీ కుమారుడునగు యాహూ అతనిని ఎదుర్కొనబోయి రాజైన యెహోషాపాతుకు ఇలాగూ ప్రకటన చేసెను, నీవు భక్తిహీనులకు సహాయము చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడవైతివి కదా, అందువలన యెహోవా సన్నిధి నుండి కోపము నీ మీదికి ఏమన్నాడండి? నీవు భక్తిహీనులకు సహాయం చేశావు, నీవు దేవుని యొక్క శత్రువులకు సహాయం చేశావు. ఇక్కడ దేవుని యొక్క శత్రువులతో సహవాసం చేసి దేవుని యొక్క శత్రువులకు సహాయం చేస్తాడు కనుక ఇక్కడ అంటున్నాడు దేవుని యొక్క వాక్యములో, యెహోవా కోపము నీ మీద రగులుకొన్నది. నిజమే, నీవు భక్తిహీనులతో సహవాసం చేస్తే ఆయన కోపం నీ మీద వస్తుంది. నీవు మారు మనస్సు లేనటువంటి వారి పక్షముగా నీవు సహవాసం చేస్తే ఆయన కోపం నీ మీదకి వస్తుంది. నీవు యెహోవాకు విరోధస్తులకు లేక దేవునికి విరోధస్తులతో నీవు సహవాసం చేస్తే ఆయన కోపం నీ కుటుంబం మీద వస్తుంది. ఆలోచించు, నీ సహవాసం అనేది ఎలా ఉంది? ఇక్కడ రాజు అనేటువంటి యెహోషాపాతును గురించి దేవుడు మాట్లాడుచున్నటువంటి మాట, నీవు దేవునికి విరోధస్తులతో నీవు సహవాసం చేశావు, అందువల్ల ఆయన కోపం ఇప్పుడు నీ మీద ఉంది అని మాట్లాడుచు ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో మనం ఆలోచన చేద్దాం, ఈ ఉదయకాల సమయంలో మనం పరిశీలన చేద్దాం. నీవు చేసేటువంటి సహవాసం దేవునికి కోపాన్ని రేపుచూ ఉన్నదా? నీవు చేసేటువంటి సహవాసం దేవునికి సంతోషాన్ని పుట్టించు ఉన్నదా? నీవు చేసేటువంటి సహవాసం బట్టి నీ జీవితం ఆశీర్వదించబడుతుందా?
నీవు చేసేటువంటి సహవాసంను బట్టి నీ జీవితము లేక దుఃఖముతో కొనసాగిస్తూ ఉన్నావా? ఆలోచించు. నీ సహవాసము ఎవరితో ఈ యొక్క ఉదయకాల సమయంలో ఎవరితో నీ సహవాసము కొనసాగుచు ఉన్నది? ఇక్కడ రాజైనటువంటి యెహోషాపాతు అహాబుతో సహవాసం చేశాడు. సహవాసం చేసి దేవుని యొక్క కోపాన్ని పొందుకున్నాడు, దేవుని యొక్క ఆగ్రహాన్ని పొందుకున్నాడు. భక్తి కలిగినటువంటి వాడు, నీతి కలిగినటువంటి రాజు, దేవుని యొక్క భయం కలిగినటువంటి రాజు దేవునితో ఉండవలసినది పోయి భక్తిహీనులతో వెళ్ళి దేవుని యొక్క కోపాన్ని చవి చూశాడు. కాబట్టి ఒకవేళ నీ భక్తి జీవితము, నీ యొక్క విశ్వాస జీవితము నిత్యము కూడా దేవునితో ఉంటే అది ఎంతో సమాధానముగా, అది ఎంతో నెమ్మదిగా, అది ఎంతో సంతోషముగా నీ జీవిత యాత్రను నీవు కొనసాగించగలవు. ఒకవేళ నీవు భక్తి కలిగిన వాడవైనప్పటికీ కూడా నీవు అన్యునితో సహవాసం చేస్తే, నీవు దేవుని యొక్క శత్రువులతో సహవాసం చేస్తే నీ యొక్క భక్తి జీవితం అంతా కూడా వ్యర్థం. దేవుని యొక్క కోపము నీ మీదకి వస్తుంది. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో నిన్ను నీవు పరిశీలన చేసుకో. ఈ వాక్యమును వినుచున్న సమయంలో నిన్ను నీవు ఆలోచన చేయి. ప్రభువా, నా సహవాసం ఎవరితో ఉంది? ప్రభువా, నా జీవితం ఎవరితో సహవాసం నేను చేస్తూ ఉన్నాను? నా జీవితంలో నా సహవాసమును బట్టి నేను సంతోషించగలుగుతూ ఉన్నానా? నా జీవితంలో నా సహవాసమును బట్టి నేను సమాధానముగా ఉండగలుగుతూ ఉన్నానా? ఆలోచన చేద్దాం. ఇక్కడ మొదటి సత్యము దేవునితో సహవాసము, రెండవ సత్యము ఇక్కడ రాజైనటువంటి యెహోషాపాతు అహాబుతో సహవాసము అనే మాటలను మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నీవు దేవునితో సహవాసం చేస్తే నిత్యము కూడా నీవు ఆశీర్వదించబడతావు. నిత్యము కూడా నీ కుటుంబము లేక దేవునితో సహవాసము కొనసాగిస్తే నీ కుటుంబంలో నిత్యము కూడా సంతోషం అనేది కనబడుతుంది. దేవునితో నీవు సహవాసం చేస్తే నిత్యము కూడా నీవు సమాధానముగా ఉండగలవు. నీవు అన్యునితో సహవాసం చేస్తే ఎల్లప్పుడూ కూడా దుఃఖమే దుఃఖమే నీ జీవితంలో కనబడుతుంది. కాబట్టి నిన్ను నీవు ఈ యొక్క ఉదయకాల సమయంలో నిన్ను నీవు పరిశీలన చేసుకుని, ప్రభువా, నా సహవాసం ఎప్పుడూ కూడా నీతోనే ఉండాలని నీవు ఒక తీర్మానముతో ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా నేను కోరుకొనొచ్చు. నా ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్ములను దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా యేసు ప్రభువా, మా దేవా, మీ పరిశుద్ధ పాదములకు స్తుతులు స్తోత్రములు నాయన. ఈ ఉదయకాల సమయంలో సహవాసం అనేటువంటి మాటను మేము జ్ఞాపకం చేసుకుంటూ దేవునితో సహవాసము, అన్యునితో సహవాసమును గూర్చి కొద్ది నిమిషములు మేము ధ్యానించగలిగే భాగ్యమును మాకు ఇచ్చారు. అయా, నీతో సహవాసం అయితే మా జీవితంలో సమాధానం, అయా నీతో సహవాసం అయితే మా జీవితంలో ఆశీర్వాదం, నీతో సహవాసం అయితే మా జీవితంలో నెమ్మది. ప్రభువా, నీతో సహవాసము చేయగలిగే భాగ్యమును మాకు ఇవ్వండి. ప్రభువా, ఒకవేళ మాలో మేము అన్యునితో సహవాసం చేసినట్లయితే అయ్యా మాకు విడుదలను కలుగు చేయండి నాయన. నీ ఆత్మతో మీరు అభిషేకించి మీరే మాట్లాడి మహిమ ఘనత ప్రభావం పొందుతూ ఉన్నారని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.